వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నేను వెలిమెలలో ఉన్నా. మీ అందరికి కూడా తెలుసు, ఓకే టీవీకి వెలిమెలకి ఒక మంచి బాండింగ్ ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ రావడం 4సారో 5సారో. గిరిజన రైతుల భూములను అప్పనంగా దోచుక తిన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరు వచ్చినారు. ధర్నాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ పేరు మీద పాస్బుక్లు వెలిసినాయి. ఇప్పుడు ధరణి పోయి భూమాత వచ్చింది. ఆ భూమాత ఎవరికయ్యా పనికొస్తుంది ఇప్పుడు అంటే ఎవరికి పనికొస్తుందండి? ఎస్, ఎక్స్క్లూజివ్గా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రికి, వాళ్ళ పిల్లల పేర్ల మీద ఎకరాలు పొలాలు రాసుకోనికి బాగా పనికొస్తుంది. అయితే ఇంతకుముందు మనం ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములు, రైతుల భూములు వీళ్ళవి కానే కావు అని చెప్పి పచ్చని పొలాలలా, అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, సో ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వీళ్ళ భూములన్నీ కూడా గుంజుకొని, ఈ అంతకుముందు దీంట్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు హరీష్ రావు ప్రమేయం ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి అండ్ అట్లాగే ఎంఆర్ఓలు, ఇందులో లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఈ రికార్డ్స్ని తారుమారు చేసి వీళ్ళ భూములు వీళ్ళకి లేకుండా చేయడము, ఇందులో లేని వాళ్ళు ఎవరు లేరు. సో చాలా మంది ఉన్నారు ఇందులో. సో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలంటే అసలు మనకు టైం కూడా సరిపోదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు దీంట్లో వేలు పెట్టి వీళ్ళ భూముల్ని నొక్కే ప్రయత్నం చేసినారు, వీళ్ళ భూముల్ని గుంజుకునే ప్రయత్నం చేసినారు. ఇదంతా కూడా తాండా, ఇదంతా వెలిమెల తాండా. అక్కడ టెంపుల్ కనబడుతోంది. ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, మనం ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఇక్కడ ప్రహారీ గోడలు ఏవి కూడా లేవు. అటు సైడ్ అన్నీ కూడా పొలాలు ఉండే, అంటే ఒక పచ్చని పంట పొలాలు ఉండే. వీళ్ళు మంచిగా పొలం దున్నుకొని వ్యవసాయం చేసుకున్న రైతులు, వీళ్ళు గిరిజన రైతులు. సో వీళ్ళ భూములు ఎందుకు, వీళ్ళు చేసిన పాపం ఏంది అంటే హాట్ కేక్, అంటే ల్యాండ్ విపరీతంగా రేట్స్ పెరిగిపోవడము, విపరీతమైనటువంటి ల్యాండ్స్ పెరిగిపోవడం ఒక రీజన్ అయితే, ఇక్కడ చుట్టుపక్కల మీరు చూస్తున్నారు హై రైజ్ టవర్స్ కూడా మీకు అక్కడ దూరంగా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, దూరంగా హై రైజ్ టవర్స్ కూడా కడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ అపర్ణవాడి తీసుకొని ఏం చేయాలి? వీళ్ళ భూములు నాశనం చేసి ఏం చేయాలి? వీళ్ళు అప్పనంగా దోచుకొని ఏం చేయాలి? వీళ్ళు కూడా ఇక్కడ హై రైజ్ టవర్లు కట్టాలి, విల్లాలు కట్టాలి, ఇక్కడ ఈ తాండాలను లేకుండా చేయాలి అనేది వీళ్ళు పగడ్బందీగా వేసినటువంటి ప్లాన్. దీని గురించి బక్కా జడ్సన్ గారు ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి అక్కడ కూడా ఎన్నో రకాలుగా రికార్డ్స్ అని తారుమారు చేసే ప్రయత్నము ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరు కలిసి ఇందులో గత బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నది. దీని గురించి ఎన్నిసార్లు మనం రేవంత్ రెడ్డి దృష్టికి, ఈ విషయాన్ని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోయినా ఆయన సైలెంట్ గా చెవుల దూది పెట్టుకొని కూర్చున్నాడు. అంటే ఈ విషయాలు మాట్లాడితే ఆయనకు పట్టదు. కానీ ఫుట్బాల్ ఆడడానికి ఒక టీషర్ట్లు వేసుకొని, ఎస్ నిజంగా 56 సంవత్సరాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఏజ్ లో ఫుట్బాల్ ఆడడం అనేది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడో తెలంగాణ ప్రజలతో ఆడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలతో మాత్రం ఫుట్బాల్ ఆడుతున్నాడు, సమస్యలని గాలికి వదిలేసినాడు. రెవెన్యూ శాఖ ఏం చేసినా, మంత్రులు ఏం చేసినా, ఎన్ని స్కాములు చేసినా, ఎవరి భూములు అప్పనంగా దోచుక తిన్నా, బట్టి విక్రమార్క కాంట్రాక్టర్స్తో కమిషన్లు తిన్నా, విపరీతమైనటువంటి అవినీతి పెరిగినా, ఐఏఎస్ ఆఫీసర్ అవినీతి చేసినా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఆఖరికి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కూడా అడ్జేస్తాం, ఇచ్చేస్తాం, అరెస్ట్ చేస్తాం, నిద్రపట్టనీయకుండా చేస్తాం అని చెప్పి వాళ్ళని కూడా వదిలే పరిస్థితికి రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు హ్యాపీగా బిందాస్గా ఫుట్బాల్ ఆడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయిని వదిలేసి ఫుట్బాల్ ఆడుతూ కూర్చున్నారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఫుట్బాల్ ఆడడం తప్పు కాదు, కానీ తెలంగాణ ప్రజలతో ఆడుతున్నట్టు అనిపిస్తూ ఉంది అది ఫుట్బాల్ అనేది. సో ఈరోజు సరే, వీళ్ళకి ఈరోజు అందరు మోసం చేసిన ఎన్హెచ్ఆర్సీ మాత్రం మోసం చేయలేదు. హియరింగ్కి వచ్చినారు. ఇప్పుడు లోపల కూడా చూసినట్లయితే మొత్తం రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఎన్హెచ్ఆర్సీ హియరింగ్కి వచ్చింది. పొద్దున 8 గంటల నుంచి కూడా ఇక్కడ హియరింగ్ నడుస్తూ ఉన్నది. సో లోపల బక్కా జడ్సన్ గారు కూడా ఉన్నారు. సో ఏమంటున్నానంటే, ఏదైనా సరే న్యాయం లేటుగా జరిగినా
లేటెస్ట్గా జరుగుతుంది. అంతేకాదు దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల హస్తం ఉన్నది. ఆ కొండల రెడ్డో తిరుపతి రెడ్డో 8 మంది అన్నదమ్ములు ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలో వేలు పెడతారు. ఇంకొకడు వచ్చి ఇక్కడ భూమిలో వేలు పెట్టి వీళ్ళని బెదిరియడము, పోలీసులతోటి హౌస్ అరెస్టులు చేయడము, వీళ్ళు బయటికి రావద్దు, మీడియా ముందుకు రావద్దు, ఎవరు మాట్లాడద్దు, మాట్లాడితే అష్టదిగ్బంధనాలు చేయడము, వీళ్ళని బెదిరించి పంపించడాలు. ఏం చేయగలుగుతారు వీళ్ళు? వీళ్ళ వీళ్ళ పొలాలే వదులుకున్నారు, వీళ్ళ భూములే వదులుకున్నారు. గిరిజన రైతులు భూముల్ని సర్వనాశనం చేసి పెట్టినారు, వ్యవసాయ పొలాలని సర్వనాశనం చేసి పెట్టినారు, అపర్ణ కన్స్ట్రక్షన్ కట్టబెట్టి పెట్టినారు. ఇక వీళ్ళని వచ్చి మైకుల ముందు మాట్లాడమంటే వీళ్ళు ఏం మాట్లాడతారు? సో సో కొద్దో గొప్ప వీళ్ళు కొంతమంది ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ హియరింగ్ తర్వాతనన్నా గవర్నమెంట్కి ఏమైనా మొట్టికాయలు వేస్తారా అనేది కూడా మనం కూడా వేసి చూడాలి. ఎవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడరా? అది సో ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లే? ఇంతకు ముందు వీళ్ళు టెంట్లు వేసుకొని మరి ఇక్కడ కూర్చురు. పెద్ద జోక్ ఏంటంటే ఈ టెంట్ వేసుకున్న ప్లేస్లోనే గోడ కట్టేసారు. టెంట్లు వేసుకొని కూర్చొని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించుకుంటూ, ఆత్మగౌరవం గురించి, వాళ్ళ వ్యవసాయ పొలాల గురించి మాట్లాడి కొట్లాడినటువంటి ఈ తాండవాసులు, ఈ గిరిజన రైతులు ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసినారు, ఏ రకంగా భయపెట్టినారు, ఏ రకంగా వాళ్ళని డిఫెన్స్ లో పడేసినారు. ఈ కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, అట్లాగే ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ రౌడీలని, గూండాలని పెట్టి, పోలీసులను పెట్టి మొత్తం కూడా ఇక ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినాక కూడా ఇక మాట్లాడడానికి ఎవరు ముందరికి రారు. కానీ ఎన్హెచ్ఆర్సీ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంది. మనం వేచి చూద్దాం మరి లోపల ఏం హియరింగ్ నడుస్తుంది, ఏంటి ఎన్హెచ్ఆర్సీ ఏమి చెప్పబోతోంది, మరి వీళ్ళకి ఏమైనా క్వశ్చన్ చేస్తూ ముట్టికాయలు వేయడం ఏమైనా జరుగుతుందా? ఇక్కడ వర్క్స్ అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ది జోరుగా నడుస్తోంది. అక్కడ కూడా ఇంకా కడుతూనే ఉన్నారు. ఇక్కడ గోడలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ లోపల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చే దారిలో కూడా ఆల్రెడీ రోడ్ రిపేర్ వర్క్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. మరి చూద్దాము మరి వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి, దక్కినటువంటి న్యాయం ఏంటి, వీళ్ళ బాధ ఏంది. ఇక్కడ ఎవరయ్యా లబ్ధి పొందిండ్రంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు బాగానే ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బిడ్డ పేరు మీద పాస్బుక్లు చేయించుకొని, ఓకే, భూమాతతో పాస్బుక్లు చేయించుకొని ఆయన బాగానే ఉన్నాడు, వాళ్ళ బిడ్డ బాగానే ఉన్నది. ఓకే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దీంట్లో లబ్ధి పొంది వాళ్ళు బాగానే ఉన్నారు. దీన్ని నమ్ముకున్నటువంటి అడ్వకేట్లు ఎవరైతే వీళ్ళ విషయంలో వేలు పెట్టినటువంటి మీడియేషన్ వహించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో తీస్మార్కాండ్లు, ఆ అడ్వకేట్లు బాగానే ఉన్నారు, అందరు లబ్ధి పొందిండ్రు. కానీ అన్యాయం అయిపోయి నోట్లో మట్టి కొట్టింది ఎవరికి రానాయన అంటే వీళ్ళకి, రైతులకి. సో అందుకే మనం చూద్దాం మరి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఏం చెప్తారు, ఏం మాట్లాడినారు. సో అక్కడ మీటింగ్లో అయితే బక్కా జడ్సన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేరు. మాట్లాడమని కూడా నేను ఇంకా ప్రెషర్ పెట్టాను, అడగను, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి కాబట్టి. సో జడ్సన్ గారు బయటకు వచ్చిన తర్వాత మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం లోపల ఏం జరుగుతుంది ఏంది అనేది. సో వెలిమెల, కొండకల్ ఇవన్నీ కూడా ఎన్హెచ్ఆర్సీ హియరింగ్కి వచ్చింది ఇవాళ. సో చాలా మందిని భయభ్రాంతులు చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. కొంతమంది ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి అయితే చనిపోవడం కూడా జరిగింది దీనివల్ల. సో లోపల హియరింగ్ అవుతా ఉంది. సో హియరింగ్లో కీలకంగా జడ్సన్ గారు ఉన్నారు. మరి ఏం జరుగుతుంది లోపల, ఈ హియరింగ్కి కారణం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఇక్కడ వీళ్ళేమో ఆల్రెడీ అక్కడ అయ్యే సెటిల్మెంట్ అంతా కూడా అయిపోయింది అన్నట్టే ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సో మొత్తానికి చాలా కష్టపడ్డారు, లైక్ కంప్లైంట్ ఇచ్చారు, సో ఇక్కడ వరకు ఎన్హెచ్ఆర్సీని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ ఎంక్వైరీ ఏదో ముందు జరుగుంటే ఇంకొంచెం బాగుండేదేమో అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. సో లోపల ఏం జరుగుతోంది, ఇప్పుడు దీని తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇది ఎప్పుడో జరగలేదు, మొన్నటిదాకా దీక్షలు మీరు వచ్చింది కదా, వచ్చిన రోజు కూర్చుని దీక్షలు కూడా మొన్నదాకా కూర్చున్నారు. వాళ్ళకి ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, అవి కొనడానికి లేదు. అది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కో, లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలకో, లేకుంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తలకో ఇవ్వాలి. కానీ ఒక రియల్ ఎస్టేట్ చేయడానికి ఇది లేదు. నంబర్ 1 పాయింట్. ఇలా పీటీ ల్యాండ్స్ ఉన్నాయి, అర్థమైందా, ఇవన్నీ ఉన్నాయి, అవి చేయడానికి లేదు. అయితే గతంలో మన ఎప్పుడంటే మొన్న జూలై 26వ తారీఖు హైదరాబాద్కి ఆల్రెడీ హియరింగ్ వాళ్ళు వచ్చిండ్రు, చైర్మన్ వచ్చినప్పుడు ఇద్దరు కలెక్టర్లు కూడా, ఇది సంగారెడ్డి కలెక్టరు ప్రావీణ్య గారు, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఇద్దరు కూడా వాళ్ళకి లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను దాని మీద సాటిస్ఫై కాలేదు, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తుండ్రు అన్న. అప్పుడు మీరు గతంలో మీరు మీరు చూసినప్పుడు ఇగో నేను వీళ్ళని బహిరంగంగా వీళ్ళని కొట్టడం,
వీళ్ళ టెంట్లు కూడా విక్కడం. ఉమ్, ఆ ఉమ్, ఇక వీళ్ళ ఇదంతా గూండాలు వీళ్ళు. ఉమ్, వీళ్ళ పోలీసులు కాదు కదా, కాదు. ఈ గూండాలు. ఆ ఉమ్, ఇక వీళ్ళందరూ కొట్టిన వాళ్ళు, ఉమ్, ఇక గల్లాలు బట్టి గుంజుకోను ప్రైవేట్ ఆర్మీ. ఆ ఉమ్, ఇక ఇవన్నీ చూడండి, ఇదన్నీ వెనక భూములే. ఉమ్, ఆ ఉమ్, ఇవన్నీ కూడా పెట్టి నేను వీడియోలు, ఇగో ఇది వీడియోలు ఉమ్, వీళ్ళని కొట్టిన చేసిన రెండు, అన్ని ఉమ్, అన్ని సాక్ష్యాలతో సహా ఇచ్చిన తర్వాత ఉమ్, ఇగో వీళ్ళైనా పోలీసులా, డీసీపీలా, ఏసీపీలా, ఉమ్, వీళ్ళు ఎట్లుంటారు వీళ్ళ భూములల్లా? ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇగో మొత్తం వాళ్ళ ఫెన్సింగ్ కూడా వీకి. ఉమ్, ఆ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి నేను అప్పుడే సాక్ష్యాలన్నీ తీసుకున్నా. ఇగో ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇవన్నీ కొట్టి ఇష్టం తీసుకున్నా అని చెప్పి ఇగో ఏమో దీక్ష కూర్చున్నది. ఉమ్, ఆ ఇది ఇది అయ్యి ఎన్ని రోజులు అయితే ఇగో ఇక్కడ గోపాల్ కొడుకిన. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది చేసిన తర్వాత ఢిల్లీ ఇవన్నీ చూసి ఉమ్, నా వాదన నమ్మి ఉమ్, మళ్ళా ఎంక్వైరీకి మళ్ళీ పంపిండ్రు. ఉమ్, పోయినసారి వచ్చిండ్రు, ఈ ఎంక్వైరీ మళ్ళా పంపి వీళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాక ఇప్పుడు చూస్తే ఉమ్, వీళ్ళు హోకోళ్లకు ఆడ ₹1,00,00,000 ఎకరం ఉంటుంది. ఉమ్. 5 లక్షలు, 2 లక్షలు, ఆ. 3 లక్షలు బిచ్చపోళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఇచ్చి ఒకరి ప్రాణం కూడా పోయిందంట, ఆమె ఆ, బాధపడుతుంది, ఇచ్చి ఏడుస్తుంది. ఇచ్చి మొత్తము ₹1,00,00,000 భూములు గుంజుకుంటారు. ఉమ్, గోడలు కట్టిండ్రు. గోడలు కట్టడానికి మన నయ్య జాగిరా, ఉమ్, అపర్ణ నయ్య జాగిరా, నవ జాగిరా, ఎట్లా కడతారు అది? ప్లస్ ఫ్రీగా వీళ్ళు తిరగద్దు కూడా, బయటికి రావద్దని అర్థమైందా? కూడా ఇక్కడ ఏదో ఎవరో ఆంక్షలు పెట్టినట్టు ఈడ తెలుస్తుంది. కొంతమంది స్వార్థ పరులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేసిండ్రు, డ్రామా చేసిండ్రు వాళ్ళ దగ్గర. ఉమ్, కానీ ఈడ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళని బెదిరించి ఉమ్, వాళ్ళని ఇక నిస్సహాయులను చేసి గిరిజనులు వాళ్ళు ఉమ్. ఇక చాలా మంది ఏలుముద్రలు వేసిండ్రు. కోట్ల రూపాయల భూమి సార్, ఎకరం 10 కోట్లు ఉంటుందా మినిమం కాదు, ఎకరం? తెల్ల కాగితం మీద ఏలుముద్రలు వేసి 5 లక్షలు ఇచ్చిండ్రట. 10 ఎకరాలకు, 13 ఎకరాలకు, 13 ఎకరాలు. 13 ఎకరాల అన్యాయం అది. భూమి ఆ, ఏలుముద్ర వేసి, తెల్ల కాగితం మీద ఏలుముద్ర వేసి ఉమ్, భూములు గుంజుకున్నారు. ఉమ్, అట్లా చాలా మంది దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చి మేము ఇచ్చినాం అంటే వాడు ఇస్తాడు 5 లక్షలు, నేను 10 లక్షలు అవును. ఇస్తాడు ఎకరం భూమి 10 లక్షలకు. ఉమ్, నువ్వు 5 లక్షలకు ఇచ్చి 13 ఎకరాలు గుంజుకుంటావాను? ఉమ్, ఉమ్, ఎవని నువ్వు? దీని వెనక మొత్తం ముఖ్యమంత్రి అన్న ఉన్నాడు. నేను అది కూడా పేరు బాజాప్తా రాసిన, తిరుపతి రెడ్డి. ఇగో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, అలా పోలీసుల ఫోన్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. అవును. ఎస్బీ కలర్ రస్సి ఇక్కడ ఏం నడుస్తుంది, నిన్నటికెళ్ళి నడుస్తుంది. అవును. అర్థమైందా? నిన్నటికెళ్ళి అవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఈడ న్యాయం జరిగేంత వరకు వీళ్ళ తరపు నిలబడతాము. ఇది ఒక మంచి అవకాశము. వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉన్నది. ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా కానీ భయపడుతున్నారు, చెప్తున్నారు, చాలా భయంకరంగా లోపల ఏం భయపడుతున్నారు. భయపడతా బాజాప్తా చెప్తున్నారు. ఉమ్, బాజాప్తా ఎవ్వరు భయపడతలేరు. ఉమ్, బాజాప్తా చెప్పి వాళ్ళు తెలిసిపోయింది ఇక్కడ బెదిరింపులు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఉమ్, మొత్తానికైతే ఇక గోడ కూడలు మాత్రం ఖాయం. ఉమ్. అది మాత్రం ఇవాళ ఆపరు. ఎందుకంటే ఎసైన్ ల్యాండ్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఉమ్. అర్థమైందా? అంటే ఇంత జరిగినాక ఎన్హెచ్ఆర్స్ వచ్చి మరి ఇప్పుడు ఏం చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది. ఎవరు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎవరు హైకోర్టులో 13 ఏళ్ళు జరిగితే నిర్భయ దాంట్లో ఉరి చేసిండ్రు. సంవత్సరం కూడా కాలే. వీళ్ళు టెంట్ తీసి ఎన్ని రోజులు అవుతుంది? అవును. జూలై 24వ తారీఖు 23వ తారీఖు టెంట్ తీసింది. అవును. టెంట్ తీసిన తెల్లారే వచ్చి నేను తీసిన. అవును. అంటే ఇప్పుడు నీ ఆ భూమి 100 ఎకరాల భూములు ఈ రోజు మీకు పోతే ఒక సంవత్సరం ఆకే ఓపిక లేదా మీకు? అవును. 22,000 భూమికి మనిషికి సంబంధాలు ఉంటాయి. ఉమ్. అర్థమైందా? రైతుకు భూమికి సంబంధం ఉంటది. ఇప్పుడు అట్లా చూసుకున్న అర్థం భూమి అన్న వస్తుంది, లేకపోతే ఎక్స్ట్రా డబ్బులన్నా దాని ల్యాండ్ వాల్యూ అన్న ఇప్పించే అవకాశం ఉంది కదా. వస్తాయి కదా. అట్లీస్ట్ అవును. ఆ ఉమ్, కాబట్టి అవన్నీ చేయకుంటే ఇది చేసిండ్రు. ఉమ్, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లోపల వీళ్ళు దొరికిపోయినరు. ఉమ్, అపర్ణ వాడు 101% దొరికిపోయినరు. ఉమ్. ఇక ఏమన్నా ఇప్పుడు ఈ అపర్ణ వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు మనకి వాళ్ళ బిడ్డ పేరు మీద పాస్బుక్లు కూడా వచ్చినాయి కదా, మనం చూపించడం అవును జరిగింది. సో ఈ ల్యాండ్స్ ఇవే ల్యాండ్స్ కదా, ఆయన పేర్లు మార్పించుకొని. ఇవే ల్యాండ్స్ అన్ని మారిపోయింది. నేను అన్ని కూడా నేను బాధాప్తా రిటర్న్ లో రాసి ఇచ్చిన. అన్ని అవన్నీ చూసిన తర్వాత మరి ఈ రోజు ఇక్కడ దిగిండ్రు. ఖచ్చితంగా మాత్రం ఇక్కడ మాత్రం గిరిజనుల మాత్రం న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు గిరిజనులు మీరు అడవులలో పోకుండా గిరిజనులు మేము నీకు న్యాయం చేస్తాం, జనజీవిత బతుకుదామని చెప్పి చెప్తారు. ఉమ్, ఈరోజు అడవిలో ఉన్న గిరిజనులకు సరే, ఈరోజు పట్టణం పక్కన వ్యవసాయం చేసుకున్న బతుకుతున్న గిరిజనులనేమో ఈరోజు బలవంతంగా భూములు గుంజుకుంటారు. ఉమ్, భూములు గుంజుకొని వాళ్ళ రోడ్లపైన ఆగం చేస్తారు. ఉమ్, అర్థమైందా? అంటే ఈ రోజు తిరుగుబాటు ఎవరు తయారు చేస్తున్నారు? ప్రభుత్వాలే కదా. తిరుగుబాటు అంటే వీళ్ళు తిరగబడలే కానీ మామూలుగా తిరుగుబాటు ఎవరు తయారు చేస్తున్నట్టు? అవును. వాళ్ళ భూమి గుంజుకుంటూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసిండ్రు. ఉమ్, నిన్నటి దాకా వ్యవసాయం చేసినాడు, నిన్నటి దాకా వాళ్ళ ల్యాండ్ లార్డ్ గా ఉన్నాడు, అవును. నిన్నటి దాకా భూమి యజమానిగా ఉన్నాడు. ఈ రోజు కూలి పనికి పోతుండ్రు. అవును. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి చెప్తున్నారు పోతారు? చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కి అంట్లు తోమడానికి, బట్టలు అవును. ఉతకడానికి వెళ్తున్నాం. నిన్న దాకా వీళ్ళు ఏం చేస్తుండే? వీళ్ళు ఎస్టర్డే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. భూ యజమానులు ఉండే ఇక్కడ. అవును. ఈ రోజు ఏమైనా కూలోలైన కూలిగా ఎవరు మార్చిండ్రు? ప్రభుత్వం మార్చింది. నువ్వు మార్చినావు. ఈ రోజు హెడ్ మాల్ ఎవరు తయారవుతున్నట్టు? అవును. హెడ్ మాల్ ఎక్కడికి వెళ్ళి తయారవుతారు? ఇక్కడికి వెళ్ళే తయారవుతారు. అవును. హెడ్ మాల్ ఎక్కడికి వెళ్ళి తయారవుతారు? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే తయారవుతారు. ఈ రోజున వాళ్ళని కూడా చంపేస్తారు. అర్థమైందా? ఇవాళ ప్రభుత్వం మీరు చేస్తుంది ఏంటంటే తిరుగుబాటు చేస్తాడు, తిరుగుబాటు చేసేటట్టు
అరలేసి కొడితే ఈరోజు తిరగబడతారు. ఉమ్, అర్థమైందా? అవి మీరు ప్రోత్సహిస్తుంది. ఉమ్, ఈరోజు ఇక్కడికి ఎంపీ వచ్చిండు మీతో నిలబడతా అని, అవును, రఘునందన్ రావు అవును, బిస్కెట్ అయిపోయిండ్రు. అవును. ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బిస్కెట్ అయిపోయిండ్రు. ఉమ్, అర్థమైందా? ఉమ్. ఇలా కనవాడోళ్ళు లేడు, అంటే ఎమ్మెల్సీ వచ్చిర్రు సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. పోయినరు. ఆ. ఇవాళ వాళ్ళకు మేము చివరి వరకు ప్రతి ఖైదం. అసలు అర్థమైందా? మీ guts నేనే కి మెచ్చుకోవాలి సార్. మీరు అర్థమైందా? NHRC లో కంప్లైంట్ ఆ, ఇచ్చి ఇక్కడ ఇచ్చి వరకు ఇచ్చి వచ్చిరంటే మీరు అర్థమైందా? గెలిచినట్టే ఇక్కడ. ఇద్దరికి నేను వీళ్ళు వీళ్ళు నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు వీళ్ళు. ఆ. వీళ్ళు అమ్ముడు పోకుండా ఖచ్చితంగా నిలబడితే, ఎందుకంటే వీళ్ళు గిరిజనులు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిండ్రు, ప్రూవ్ అయిపోయినాయి అక్కడ. ఆ. ఎవరో సంతకాలు పెట్టి తెచ్చితే కుదరలే. ఖచ్చితంగా ఇక్కడ ప్రహరీ గోడ కూలుతుంది. ఉమ్. వీళ్ళు ఇక్కడ ఉన్న యువకులతోనే వీళ్ళ కాళ్ళతోనే తన్ని గోడలు కొట్టి కూడియగొట్టే మా పేరు తీసి ఇప్పుడు పేరు. ఫైనల్ గా సార్, ఇప్పుడు ఆల్రెడీ హియరింగ్ నడుస్తోంది లోపల. సో మీరు అక్కడ నుంచి వచ్చినారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏంటి ప్రాసెస్? అంటే వీళ్ళు గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రికి, తర్వాత తిరుపతి రెడ్డికి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఏమైనా పంపిస్తారా? ఏ రకంగా గవర్నమెంట్ కి మరి NHRC డైరెక్ట్ యాక్షన్ ఉంటాయి. పెద్ద ఆ. పెద్దవి ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇది యాక్షన్ ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు, ఏదో గల్లీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. అదే ఢిల్లీకి మ్యానిపులేట్ చేయడానికి కూడా సుప్రీం అసలు ఎవరు వాళ్ళిద్దరిద్దరికే సమझौता ఉండదు. లేదు. వాళ్ళిద్దరే ఒకళ్ళు కలవకుండా అట్లా ఒకరిని ఒక స్టేట్కి వెళ్ళి ఇంకో స్టేట్కి వెళ్ళి పంపింది ఇక్కడికి. ఆ. అర్థమైందా? జ్యుడిషియల్ పవర్స్ వాళ్ళకు అన్ని పవర్స్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఏ ప్రభావితం చేసినా చేయనికి అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరుగుతుంది. గోడలు ఖచ్చితంగా కూలగొడతాము. వాళ్ళ నాయకులు ఎస్టీలు ట్రైబల్స్ కాదు, అవి ఎస్ఐన్ ల్యాండ్స్. మాకు చట్టం తెలుసు, చట్టం ప్రకారం ఎట్లా బాగు చూస్తాము. పొంగిలేటి గాడు కాదు, రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ అమ్మ మొగడు వచ్చినా కానీ మేము ఎట్లా కూలగొట్టాలో కూలగొడతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడికి ఎన్నో సార్లు ఓకే టీవీ కూడా రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా జడ్సన్ గారు అయితే NHRC ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం అంటే, ఇక్కడ చాలా మంది భయభ్రాంతులకు గురై సపోర్ట్ చేయకపోయినా ఆయన అన్ని వివరాలు సేకరించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది NHRCకి. ఇప్పుడు వాళ్ళు రెండోసారి ఇది రావడము, సో లోపల అన్ని కూడా వాస్తవాలు ఏందో తెలుసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత అసలు ఇప్పుడు అసలైన కథ మొదలవబోతుంది అనమాట. ఇప్పుడు అసలైన కథ మొదలవబోతోందని జడ్సన్ గారు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళకి మేలు జరిగితే గెలిచినట్టే. వీళ్ళకి ఎవరు ఏం చేసినా, ఇప్పుడు NHRC వచ్చినా ఏం చేసినా, NHRCలో ఉన్నటువంటి లోపల సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, తర్వాత కమిషనర్స్ ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చారు. సో వాళ్ళని మ్యానిపులేట్ చేయడం అయితే అది మామూలు విషయం. మ్యానిపులేట్ చేసే ప్రసక్తే లేదు. సో ఏ రకంగా చూసినా వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు అని చెప్పి ఇక్కడ బరాబర్ జడ్సన్ గారు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా న్యాయబద్ధంగా చట్టాన్ని నమ్ముకున్నప్పుడు అది లేట్గా అయినా లేటెస్ట్గా ఏదో ఒక రకమైనటువంటి న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎవరో ఒకరి రూపంలో అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, మరి చూద్దాం మరి తిరుపతి రెడ్డికి ఏ రకంగా మొట్టికాయలు వేస్తారు, అపర్ణ కన్స్ట్రక్షన్స్కి ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా నోటీసులు ఇవ్వబోతున్నారు, మనం కూడా వేచి చూద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.